నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అమ్మ ఆండాళు తల్లి అనుగ్రహించిన ధనుర్మాస వ్రతములో ఈ రోజున మనము 9వ పాసురాన్ని అనుసంధానం చేసుకోబోతున్నాము. మేల్కొల్పవలసినటువంటి గోపికలలో 4వ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. ఇక్కడ శ్రవణము మననము అనేటటువంటి 2 విషయాలను గురించి 6, 7, 8 పాసురాలలో అమ్మ ఆండాళు తల్లి మనకు తెలియచేసింది. భగవత్ సంబంధమైనటువంటి విషయాలను ఆచార్యుల ద్వారా మనం శ్రవణం చేయాలి. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని చక్కగా శ్రవణం చేయాలి. అలా శ్రవణం చేసి వాటిని మళ్ళీ మళ్ళీ మనసులో స్మరించుకోవాలి, మననం చేయాలి అని చెప్తూ, అలా మననం చేయడం వల్ల ఏమవుతుంది అనే దాన్ని మనకు ఇక్కడ చెప్తున్నారు. ఈ రోజు నుంచి 9, 10, 11, 12 4 పాసురాలలో ధ్యానము యొక్క వైభవం అనేటటువంటి దాన్ని గోదాదేవి మనకు దర్శింపచేస్తూ ఉన్నది. భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేయడం ద్వారా, చక్కగా ఆచార్యుల బోధనలు వినడం ద్వారా మళ్ళీ మళ్ళీ మనస్సులో స్మరించుకోవడం ద్వారా, ఆ వినడం వల్లనే మన మనస్సులో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అలా తొలగిపోయిన తర్వాత పదే పదే మననం చేయడం చేత ఆ చిత్తం అనేది, మనస్సు అనేది ఒక అద్దాల మేడగా మారిపోతుంది. అటువంటి ఆ అద్దాల మేడలో పరమాత్మను ఎలాగా అంటే మనకు కులశేఖరాళ్ళు వార్లు ముకుందమాలలో దర్శింపచేస్తారు. హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం అంటూ ఆ హృదయ కమలములో పరమాత్మను ప్రతిష్ఠింప చేసుకొని, ఎటువంటి పరమాత్మను? లక్ష్మీ సమేతుడైనటువంటి ఆ పరమాత్మను, నారాయణుని, శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠింప చేసుకుని ధ్యానించాలి అనేటటువంటి దాన్ని మనకు ముకుందమాలలో దర్శింపచేశారు. అటువంటి ఆ వైభవము కలిగినటువంటి, ధ్యాన వైభవము కలిగినటువంటి గోపిక మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నదనమాట. శ్రవణ మననాల ప్రాధాన్యత అనేది మనకు చెప్పిన ఆండాళు తల్లి ఇవాళటి పాసురంలో విలక్షణమైన రీతిలో 4వ గోపికను మేలుకొల్పడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అలా మనస్సులోని మాలిన్యాలు, దోషాలు నశించిపోయి నిర్మలమైనటువంటి మనస్సు ఒక అద్దాల ప్రాసాదంగా తయారవుతుంది అని అనుకున్నాం కదా. దీనికి వీళ్లకు భగవత్ సంబంధమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఒక కవచములాగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనకి ఇక్కడ చెప్పబడ్డదనమాట. ఆ మన ప్రాసాదంగా, ప్రజ్ఞాప్రాసాదంగా, ఆ చిత్త ప్రాసాదం అనేటటువంటిది చెప్పబడుతుంది. దాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ 4 వరుసగా పాసురాలు అనుకున్నాం కదా. 9, 10, 11, 12 వరకు కూడా ఆ ధ్యాన దశ యొక్క వైభవం చెప్తున్నారు. ఇక్కడ మేల్కొల్పబడుతున్నటువంటి గోపికకి ఏమిటంటే కృష్ణుడే ఉపాయము. అయితే తిరుప్పావై అంతటా కూడా మనకు గోపికలందరి భావంలో కృష్ణుడే ఉపాయము. అంటే ఉపాయం అంటే వాళ్ళు పొందాలనుకున్నది, కృష్ణుడే వాళ్లకు ఉపేయము కూడా. ఉపేయం అంటే పొందించే సాధనము. వాళ్ళు కోరుకుంటున్నది కృష్ణుణ్ణి, కృష్ణుడు వాళ్లకు లభించేటట్లు చేసేవాడు కూడా కృష్ణుడే అనేటటువంటి దాన్ని వాళ్ళు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు అన్ని పాసురాలలో కూడా. ఆ భావంతోనే అమ్మ ఆండాళు తల్లి వ్రతానికి పూనుకొని అందరినీ పూనుకునేటట్టు, అందరూ వ్రతానికి పూనుకునేటట్టు, అందరూ వచ్చి వ్రతంలో చేరేటట్టు కదా అమ్మ చేసింది. అలా అటువంటి ఈ గోపికలు కృష్ణుణ్ణి కోరుకోవడం అనేటటువంటిది చేస్తున్నారు. కేవలం నిస్వార్థమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్లకు మాత్రమే కృష్ణుణ్ణి పొందడం అనేటటువంటిది సాధ్యమవుతుంది అనేది కూడా పాసురాల ద్వారా అమ్మ ఆండాళు తల్లి తెలియజేస్తూ ఉన్నది. అయితే కృష్ణుడు అటువంటి ఉపాయ నిష్టలో
పరాకాష్ఠను పొందినటువంటి వాళ్ళ పట్ల మరింత మక్కువ కలిగిన వాడవుతాడు అని కూడా చెప్తున్నారు ఇక్కడ. అలా అటువంటి ఆ పరమాత్మను పొందాలనేటటువంటి ఉపాయ నిష్టలో పరాకాష్ఠను పొందినటువంటి గోపికగా ఈనాటి గోపిక చెప్పబడుతూ ఉన్నది. స్వప్రయత్నం అనేటటువంటి దాన్ని పూర్తిగా మానేసి ఉదాసీనమైనటువంటి వైఖరిలో ఎలాగట అంటే భగవద్ అనుభవంలో ధ్యాన నిష్టలో ఉండిపోయినటువంటి ఆళ్వారుగా ఈనాటి గోపికను అంతర్గతంగా భావించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. శ్రీమన్నారాయణుని చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాంశ సంభూతుడైనటువంటి ఆళ్వారుగా కూడా ఈ భక్తిసారులు అనేటటువంటి ఆళ్వారుగా కూడా ఈనాటి గోపిక భావించబడుతూ ఉన్నది. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபம் கமழத்து இளனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னென்று நாமம் பலவும் நவின்று ఏలోర్ ఎంపావాయ్. గోపికను మేల్కొల్పుతూ ఈ గోపికను ఎలా మనకు దర్శింపచేస్తున్నారంటే, ఈ గోపిక ఒక అద్దాల మేడలో ఉన్నదట. ఆ అద్దాల మేడ ఎలా ఉందట అంటే పరిశుద్ధములైనటువంటి మణులతో నిర్మించినటువంటి భవనమట ఆ గోపిక ఉన్నటువంటి భవనము. ఆ భవనంలో చుట్టూ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. సుత్తుం విళక్కెరియా అని చెప్పడము, తూమణి మాడత్తు పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మణులతో తయారు చేసినటువంటి మేడలో సుత్తుం విళక్కెరియా అంటూ చుట్టూ కూడా దీపాలు వెలుగుతూ ఉన్నాయట. దీపం ఏమిటంటే జ్ఞానానికి ప్రతీక అయినటువంటిది, జ్ఞానానికి సంకేతమైనటువంటిది. అటువంటి జ్ఞాన దీపాలు చుట్టూ ప్రకాశిస్తూ జ్ఞానపు కాంతులను, సుదర్శనపు చక్రాంశ సంభూతులైనటువంటి ఆళ్వారును అంతర్గతంగా భావించడము అని అనుకున్నాం కదా. అలా ఆ దీపాలు వెలుగుతూ ఉంటే ధూపం కమళ, ధూపం అంటే ధూపము, ఆ ధూపము ఆ పరిమళిస్తూ ఉన్నదట. ధూపం పరిమళిస్తూ ఉండగా ఎలా ఉందట ఈ గోపిక ఒక ఉదాసీన వైఖరిలో ఉన్నది. ఎలా రావాలనుకుంటే ఆ కృష్ణుడే వస్తాడు అనేటటువంటి ఉపేక్షతో ఆమె మెత్తని హంసతూలికా తల్పం మీద హాయిగా పవళించి ఉన్నది. ధ్యాన స్థితిలో ఉండిపోయి భగవద్ అనుభవాన్ని పొందుతూ ఉన్నది. ధ్యానావస్థలో ఉన్నటువంటి గోపిక. సుత్తుం విళక్కెరియ తూపం కమల తుయిలనై మేల్, మెత్తని హంసతూలికా తల్పం మీద ఆమె కణ్వళరు నిద్రిస్తూ ఉన్నటువంటి గోపిక అని చెప్తూ మామాన్ మగళే అంటూ ఆ గోపికతో ఉన్న ఒక బంధుత్వాన్ని, చుట్టరికాన్ని, శారీరక సంబంధాన్ని మేనమామ కూతురా అంటూ మేల్కొల్పడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మామాన్ మగళే మణికదవం తాళ్తెరవాయ్. నీవేమిటమ్మా, మేమందరం పరమాత్మను పొందడానికి ఈ చలిలో బయలుదేరి వస్తే నీవింకా నీ గొప్ప భవనంలో, మణులతో నిర్మించిన భవనంలో ఉన్నావా? మాకు తెలుస్తూ ఉన్నది నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, అక్కడ లోపల ఏం జరుగుతున్నది అనేటటువంటిది. నీ ధ్యానావస్థను మేమందరం చూస్తున్నాము. పరమాత్మ అనుభవం అనేటటువంటి దాన్ని నీ ఒక్కదానివే పొందుతూ ఉన్నావు అని చెప్తూ ఏమంటున్నారంటే ఆ తలుపు తెరవరాదా అని కూడా అంటూ ఉన్నారు. ఆమె లేచిన సవ్వడి ఎక్కడా వినిపించలేదు. అందుకని వాళ్ళ అమ్మను పిలవడం అనేటటువంటిది చేస్తున్నారు. మామీర్ అవళై ఎడుప్పిరో, ఓ అత్త నీవైనా మీ అమ్మాయిని మేలుకొల్పరాదా అని అనడము మనకు తెలుస్తూ ఉన్నది. శారీరక సంబంధము అనేటటువంటి దాన్ని, బంధుత్వం అనేటటువంటిది, చుట్టరికం అనేటటువంటి దాంట్లో ఉండే చనువును చెప్తూ మామీర్ అవళై ఎడుప్పిరో ఉన్ మగళ్తా, నీ కూతురేమైనా ఊమయ్యో మూగదా, చెవిడో లేకపోతే చెవుడేమన్నా వచ్చిందా, ఊమయ్యో చెవిడో ఆనందలో లేకపోతే
మాట్లాడకుండా ఉండేటట్టుగా ఆమెకి ఎవరన్నా మంత్రం ఏమన్నా వేశారా అని కూడా అనడము మనకు తెలుస్తూ ఉన్నది. మూగదా, చెవిటిదా, లేక అలసిపోయి ఉండడం వల్ల ఆనందంలో బద్ధకం ఏమన్నా వేస్తోందా, సోమరితనం వల్ల లేవలేకపోతూ ఉన్నదా ఏమిటి, మందిర పట్టాలు ఎవరన్నా మంత్రం ఏమన్నా వేశారా ఏమిటి అంటూ ఏం చెయ్యాలి లేచి వచ్చి అంటే, అమ్మ మేము అందరం కలిసి ఆ పరమాత్మను పాడడానికి వెళ్తున్నాము, అటువంటి ఆ వ్రతాల్లో మేము అందరం కలిసి వెళ్ళాలి అనేటటువంటి నియమంలో గొప్ప భగవద్భక్తురాలైనటువంటి మీ అమ్మాయి ముందుండి మాతో పాటు రావాలి, ఆమెను చేర్చుకుని వెళ్తేనే పరమాత్మ తొందరగా అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ స్వామిని పాడాలి. ఎలాగట, మా మాయన్, మాయావి అయినటువంటి స్వామి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. మహామాయావి, ఆశ్చర్యకరమైన చేష్టితములు కలిగినటువంటి పరమాత్మ విష్ణు సహస్రనామంలో నైక రూప, నైక నామ, నైక మాయ అని పరమాత్మను చెప్పినట్టుగా అనేకమైనటువంటి నామాలు కలవాడు ఆ స్వామి, అనేకమైన రూపాలు కలవాడు, అనేకమైన మాయలు కూడా కలిగినటువంటి వాడు. పరమాత్మ స్వయంగా చెప్పాడు తన మాయను గురించి భగవద్గీతలో, అర్జున నా మాయ ఏదైతే ఉన్నదో దాటడానికి శక్యం కానటువంటిది, మమ మాయ దురత్యయ అని చెప్పినటువంటిదిగా పరమాత్మ మాయ గురించి మనకు తెలుస్తూ ఉన్నది కదా. అటువంటి మా స్వామిని, మాయావి అయినటువంటి స్వామిని, మా మాయన్ మాధవన్, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి స్వామిని, లక్ష్మీ వల్లభుడైనటువంటి పరమాత్మను, వైగుందన్ వైకుంఠనాథుడైనటువంటి పరమాత్మను, ఎన్నెన్ను ఇలా ఎన్నెన్నో నామాలతో అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం అంటూ కులశేఖరాలు వారు ముకుందమాలలో అంటారు. ఎన్ని నామాలు ఉన్నాయి పరమాత్మవి, అన్ని అద్భుతమైన నామాలను కీర్తించకుండా ఈ జనులేమిటో వ్యసనలంపటంలో చిక్కుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఈమె కూడా ఏమంటోందంటే, అమ్మ నిద్రపోవడం కాదు, నీవు ధ్యానంలో ఉన్నావని, నీది నిద్ర కాదు, నిజానికి భగవద్ అనుభవాన్ని పొందుతున్నావు. ఒక ఇటువంటి ధ్యాన స్థితి అంటే ఇంతమంది వచ్చి పిలిచినా అద్దాల మేడలో ఉంది కాబట్టి బయట ఉన్న వాళ్ళకు ఆమె స్థితి తెలుస్తోంది, కానీ ఆమె మాత్రం లేచి రావడం లేదు. ఒక హిప్నటైజ్ చేయడం లాంటి స్థితి చెప్తారు చూడండి, అలా ఉండిపోయింది ఆమె. అటువంటి ఏదో ఇంద్రజాలం ఏమన్నా జరిగిందా ఏమిటి, ఎవరన్నా మంత్రించారా అని అనడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎన్నెన్ని నామాలతో మేము కీర్తిస్తున్నా ఆమె లేచి రావడం లేదేమిటి అంటూ భగవద్ అనుభవంలో లీనమైనటువంటి ఈనాటి గోపికను వీళ్ళు మేలుకొల్పడం అనేటటువంటిది మనకు 9వ పాసురం దర్శింపచేస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.